కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాదిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన సంఘబిడ్డలైన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో నుంచి చూద్దామా? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. గొప్ప దేవుడా, మీ కోట్లాదిగా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నామయ్యా. ఈ రీతిగా మీ మనస్సును తెలుసుకోవడానికి మేమందరం కూడా అత్యాశక్తితో వినుబుద్ధి కలిగిన వారమై మీ పాదాల దగ్గర కనిపెడుతుండగా, ఈ వెర్రివాణ్ణి, ఈ మంటివాణ్ణి, ఈ బలహీనుని దయతో జ్ఞాపకం చేసుకోమని, మీ బూరగా మోగించమని, మీ నోరుగా మాట్లాడించమని, మీ ఆధీన స్వాధీనాల్లో మీ వశములను ఉంచుకొని నన్ను మరుగుపరిచి మా అందరితో మీరే ఈ రాత్రి మాట్లాడి మహిమను పొందమని, నా ప్రవర్తన అంతటి ఎనిమిది కార్యానికి ఒప్పుకుంటూ నా ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన ఆలకించమని అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణము అగును. ఆ దేవాది దేవుని ఎదుట ఎవరికి మెప్పు, ఎవరికి ఘనత, ఎవరికి మహిమ, అవి కలగడానికి గల కారణాలు ఏంటి అని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ రాత్రి మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడదాం. ఇంతవరకు కూడా ఎవరు అన్న ఒక ధ్యానాంశం మీద కొన్ని సంగతులు ధ్యానం చేసాం. భాగ్యవంతులు ఎవరు, ధన్యులు ఎవరు, భక్తులు ఎవరు కదా, ఆశీర్వదించబడిన వారు ఎవరు, అలాగే ఎప్పుడు అన్న ఒక ఈ ధ్యానాంశంతో కూడా కొన్ని సంగతులు మనం ధ్యానం చేసాం. మనం బ్రతికేది ఎప్పుడు, మనం బాగుండేది ఎప్పుడు, మనం బాగయ్యేది ఎప్పుడు అని. అయితే ఈ రాత్రి మనం ధ్యానించబోతున్న ఒక సంగతి, ఒక విషయం ఏంటో తెలుసా? ఈనాటి మన ధ్యానాంశము, ఈ రాత్రి వర్తమానానికి టైటిల్ ఏంటో తెలుసా? ఎవరికి. ఈ రాత్రి మన ధ్యానాంశం ఏంటంట? ఎవరికి. ఎవరికి దేవాది దేవుని ఎదుట, ఎవరికి దేవాది దేవుని వలన మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది అని కొన్ని విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. నా మాట అర్థమవుతుందా? ఘనత, మెప్పు, మహిమ దేవుని ఎదుట, దేవుని వలన ఎవరికి కలుగుతుంది, ఎవరికి కలుగుతాయి అనే కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 5 పాలుగా ఎవరికి ఘనత, ఎవరికి మెప్పు, ఎవరికి మహిమ దేవుని ఎదుట, దేవుని వలన కలుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి చూద్దామా? ఆదికాండము 41వ అధ్యాయము 'ఎవరికి దేవుడు మెప్పును, ఘనతను, మహిమను ఇస్తారయ్యా' అంటే మొదటి ఆదికాండం 41వ అధ్యాయము 40వ వచనంలోని మాటలు చూద్దాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పును. 42వ వచనంలో ఫరో చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టడం, సన్నపునార బట్టలు అతనికి తొడిగించడం, బంగారు గొలుసు అతనికి వేయడం,
43వ వచనంలో తన 2వ రథము మీద అతన్ని ఎక్కించడం, ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించడం. 44వ వచనంలో ఫరోను నేనే, అయినా నీ సెలవు లేకుండా ఈ దేశంలో ఎవరు చేతినైనను కాలినైనను ఎత్తకూడదు అన్న ఒక స్థితిని ఫరో యోసేపుకి ఇవ్వడం మనం చూస్తున్నాం. నా మాటలు అర్థమవుతుందా? ఫరోకి తండ్రిగాను, అతని ఇంటి వారికి ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటికి ఏలికగాను ఒక బానిస అయిన యోసేపు మార్చబడ్డాడు కదా. ఒక బానిసకి కొన్ని వెండి నాణాలకు అమ్మివేయబడిన, అన్నలు కూడా అసహించుకున్న, అన్నలు కూడా చంపేద్దామని చూసిన, అన్నలకు కూడా అయిన వారికి కూడా అక్కర్లేదు అని గెంటి వేయబడిన, నిరాకరించబడిన, త్రోసివేయబడిన, తృణీకరించబడిన ఈ ఒక బానిసగా అమ్మివేయబడిన యోసేపుకు ఎందుకింత ఘనత, ఎందుకింత మెప్పు? నా మాట అర్థమవుతుందా? చూద్దాం దానికి గల కారణం. ఆ ముందు అధ్యాయంలో కనబడుతుంది. అదే ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు కనబడతాయి మనకి. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. ఎందుకు దేవుడు అతనిని ఆ రీతిగా ఘనపరచాడు? ఎందుకు యోసేపుకు దేవుని వలన ఘనత, మెప్పు, మహిమ కలిగిందయ్యా అంటే గనుక మనం అక్కడ చూస్తే గనుక తన పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం, ఆ ఇంటి మీద విచారణకర్తగా ఉన్న సమయంలోనే తన స్థాయిని మరచిపోయి తన పై వస్త్రాన్ని అక్కడే వదిలేసి ఏం చేశాడంట? పరిగెత్తాడు, పారిపోయాడు. తన పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం నన్ను పాడు చేయాలనుకున్నాడన్న నిందను కూడా భరించాడు. ఒక బానిసమైన నిన్ను నీ మీద జాలిపడి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నీ బుద్ధిని పోనిచ్చుకున్నావు కదరా అనే అవమానాలు కూడా అతడు భరించాడు. ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, శ్రమలను సహించాడు, చెరసాల పాలయ్యాడు. ఎందుకు ఇవన్నీ? తన పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం ఏం వదులుకోవాల్సి వచ్చినా, ఏం పోగొట్టుకోవాల్సి వచ్చినా, ఏం భరించాల్సి వచ్చినా, ఏం సహించాల్సి వచ్చినా వాటన్నిటికీ కూడా సిద్ధపడ్డాడు యోసేపు. అందుకే దేవుని వలన అతనికి ఘనత, దేవుని వలన అతనికి మెప్పు, దేవుడిచ్చే మహిమను యోసేపు తన జీవితంలో పొందగలిగాడు, చూడగలిగాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎవరికి ఘనత, మెప్పు, మహిమ దేవుని వలన కలుగుతుంది, దేవుని ఎదుట కలుగుతుంది అంటే కనుక మొట్టమొదటి సమాధానం, మొట్టమొదటి పరిశుద్ధులకు. ఏంటంట? చెప్పండి ఒకసారి. 5 పాలుగా ఈనాటి వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం అనుకున్నాం కదా. ఎవరికి దేవుని వలన దేవుని ఎదుట ఘనత, మెప్పు, మహిమ అంటే కనుక మొట్టమొదటిదిగా ఎవరికంట? పరిశుద్ధులకే దేవుని వలన ఘనత, మెప్పు, దేవుడిచ్చు మహిమ కలుగుతుంది. మనం చూడగలిగితే కనుక ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమయ్యే ఒక సంగతి ఏంటో తెలుసా? అభ్యంతర కారణంగా ఉంటే తన పరిశుద్ధతకు అది అభ్యంతరం అని తెలిస్తే కన్ను బీకేసుకోవడానికైనా, కాలు నరికేసుకోవడానికైనా, చేతిని తీసేసుకోవడానికైనా, ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధపడేవాడే పరిశుద్ధుడు అన్న మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నా మాట అర్థమవుతుందా? అర్థమవుతుందా? పై వస్త్రాన్ని విడిచేసి తన స్థాయిని పక్కన పెట్టేసి అక్కడ నుంచి పరిగెత్తాడు, పారిపోయాడు, నిందలు, అవమానాలు భరించాడు, శ్రమలు సహించాడు, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, చారసాలకు వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. ఎందుకు అసలు ఇవన్నీ? పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం యోసేపు ఎంతకు తెగించాడు. యోసేపు ఇన్ని చేయడానికి కూడా, ఇన్ని పోగొట్టుకోవడానికి కూడా, ఇన్ని వదులుకోవడానికి కూడా, ఇన్ని భరించడానికి కూడా సిద్ధపడ్డాడు. అందుకే దేవుని వలన అతనికి ఆ ఘనత, ఆ మెప్పు, ఆ మహిమ దేవుని ఎదుట యోసేపు జీవితంలో మనం చూడగలుగుతున్నాం. మరొక ఉదాహరణ మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 46 నుంచి కొన్ని మాటలు చూద్దాం. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను.
40 ఏళ్ళు కనిపించిన మాటల మధ్యలో నుంచి నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములు బయలుపరచువాడై ఉన్నాడు. 48వ వచనంలో అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించెను. 127 సంస్థానాలకు మహారాజు. చెరగొనిపోబడిన వారిలో ఒకడైన దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేస్తాడంట. సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ మనం చూస్తే కనుక నైవేద్య ధూపమును అతనికి సమర్పించమని తన వారికి, తన సైన్యానికి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. దానియేలును బహుగా హెచ్చించాడు, గొప్ప దానాలను ఇచ్చాడు, సంస్థానం అంతటి మీద అతన్ని అధిపతిగా, జ్ఞానులందరిలో అతన్ని ప్రధానిగా నియమించాడు. అసలు ఎందుకు చెరగొనిపోబడిన వారిలో ఒకడైన దానియేలుకు ఇలాంటి ఒక ఘనత, ఇలాంటి ఒక మెప్పు దేవుని వలన కలిగిందయ్యా అంటే, అదే దానియేలు గ్రంథం ఆ ముందు వచనాల్లో దానికి గల కారణాన్ని మనం చూస్తాం. 1వ అధ్యాయము 8వ వచనంలో మన మూల వాక్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే కనుక, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని వలన, దేవుని ఎదుట మెప్పు, ఘనత, మహిమ కలగడానికి గల కారణాలు ఏంటి అంటే 5 పాలుగా మనం చూస్తున్నాము. మొదటి పరిశుద్ధత. మొదటి పరిశుద్ధులకే దేవుని ఎదుట, దేవుని వలన ఘనత, మెప్పు, మహిమ. చూద్దాం. దానియేలుకి ఎందుకు అంతటి ఘనత? ఆ 127 సంవత్సరాలకు మహారాజైన ఆ నెబుకద్నెజరు ఎందుకు దానియేలు ముందు సాష్టాంగ పడ్డాడు, అంతగా ఘనపరిచాడు, అన్ని దానాలు ఇచ్చాడు, ఆ స్థితిలో ఉంచాడంటే కనుక చూద్దాం. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తనను అపవిత్ర పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడంట. ఇశ్రాయేలు రాజవంశములో ముఖ్యులు, లోపము లేని సౌందర్యము, సకల విద్య, ప్రావీణ్యత, జ్ఞానము కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారైన బాలులలో ఈ రాజు నేను తినే ఆహారాన్ని వారికి పెట్టి, నేను తాగే ద్రాక్ష రసాన్ని వారికి ఇచ్చి 3 సంవత్సరాలు వారిని పోషించి ఆ తర్వాత నా ముందుకు వారిని తీసుకొని రండి అన్న ఆజ్ఞను రాజు ఇచ్చాడు. నా మాట అర్థమవుతుందా? అయితే ఈ దానియేలు ఎందుకు దేవుని వలన దానియేలుకి ఇలాంటి ఘనత, మెప్పు కలిగింది, ఈ మహిమ దానియేలు జీవితంలో కనబడుతుంది అంటే కనుక దానికి కారణాన్ని మనం చూస్తున్నాం. దానికి గల కారణం ఏంటంటే కనుక, ఇదిగో ఇది నా దేశమా, నా దేశం కాదా, ఇదిగో నేను అడిగితే వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా, లేదా వీళ్ళు ఏమైనా అనుకుంటారా, లేదా నన్నేమైనా చేస్తారా, నన్నేమైనా అంటారా, ఇవన్నీ దానియేలుకు అవసరం లేదు. ఇవన్నీ దానియేలుకు పట్టదు. దానియేలు ఏం చేస్తానంట? నేను పరిశుద్ధతను పోగొట్టుకోను, ఇది చేసిన నేను అపవిత్రపరచుకోను, ఏమైనా ఎవరేమనుకున్నా కానీ నా పరిశుద్ధతను పోగొట్టుకునేది, నాకు అపవిత్రతను అంటించేది నేను చెయ్యను. అలాంటి ఒక నిబద్ధత, అలాంటి ఒక కమిట్మెంట్ దానియేలులో మనం చూడగలుగుతున్నాం. నా మాట అర్థమవుతుందా? ముందు మనం ఎవరిని చూసాం? యోసేపును చూసాం. తర్వాత మనం ఎవరిని చూస్తున్నాం? దానియేలును చూస్తున్నాం. నా మాట మీకు అర్థమవుతుందా? యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం ఏం వదులుకోవడానికైనా, ఏం పోగొట్టుకోవడానికైనా, ఏం భరించడానికైనా, ఏం సహించడానికైనా సిద్ధపడ్డాడు. దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకొనకుండునట్లుగా, ఇది నా దేశమా, పరాయి దేశమా, ఇది రాజాజ్ఞ, ఇంకేమన్నానా, నేను అడిగితే ఏమైనా అవుద్దా, నన్ను ఏమైనా అంటారా, వాళ్ళు ఏమైనా అనుకుంటారా, ఇలాంటివన్నీ దానియేలుకు అనవసరం. ఏం చేస్తానంట? ఇది చేసి నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు, అపవిత్రతను నేను అంటించుకోను అనే ఒక ఆలోచనతో ఏం చేయడానికైనా, ఎవరిని ఇబ్బంది పడడానికైనా, లేదా ఎవరి దగ్గరికి వెళ్ళి అడగడానికైనా కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? మొహమాట పడట్లేదు. మొదటి సంగతి, మొదటి కారణం, ఎవరికి దేవుని వలన ఘనత, మెప్పు, మహిమ కలుగుతుంది అంటే కనుక పరిశుద్ధులకు. ఎవరికంట? పరిశుద్ధులకు. అసలు ఎవరు పరిశుద్ధులు అంటే కనుక కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరు పరిశుద్ధులు తెలుసా? అసలు పరిశుద్ధులు ఎలా ఉంటారో తెలుసా? పరిశుద్ధులు తమ్మును తాము ఉపేక్షించుకుంటారు. ఏంటంటే పరిశుద్ధులు ఎవరు? అసలు పరిశుద్ధులు తమ్మును తాము ఉపేక్షించుకుంటారు. అంటే తమ సొంత ఇష్టాలను నెరవేర్చుకునేవాడు పరిశుద్ధుడు కాదు, కానీ పరలోకమందున్న దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించేవాడు పరిశుద్ధుడు. తన దేహం,
తన మనస్సు, తన ఆలోచనలు ఏవేవో చేయమని అడగచ్చు, ప్రేరేపించచ్చు. కానీ తాను ఏం చేస్తాడంటే పరిశుద్ధుడు ఉపేక్షించుకుంటాడు. తన శరీరానికి, తన ఆశలకు, తన కోరికలకు, తన ఉద్దేశాలకు, తన అలవాట్లకు అవునని చెప్పడు. దాన్ని నలగొట్టి లోపరుచుకోవడానికే, తాను ఉపేక్షించుకోవడానికే ఎప్పుడు కూడా పరిశుద్ధుడు ఏం చేస్తాడు? ప్రయత్నిస్తుంటాడు. పరిశుద్ధులు తమ్మును తాము ఉపేక్షించుకునేవారు, పరిశుద్ధులు తమ్మును తాము పరీక్షించుకునే వాళ్ళు. ఎవరంట? నా మాట అర్థమవుతుందా? దేవుని వలన నీకు ఘనత, మెప్పు, మహిమ కలగాలంటే, దేవుని ఎదుట నీకు మహిమ, ఘనత, మెప్పు కలగాలి, నువ్వు పొందుకోవాలంటే కనుక నీలో ఉండాల్సిన మొట్టమొదటి అనుభవం పరిశుద్ధత. పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం దేన్ని వదులుకోవడానికైనా కానీ నువ్వు సిద్ధపడే స్థాయికి రావాలి. భక్తిలో రాజీ పడిన ఒక అనుభవం, రోషం తక్కువ బతకని ఒక క్రైస్తవుని నువ్వు చేయగలిగిన రోజు మాత్రమే నువ్వు పరిశుద్ధులుగా ఉంటావు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి అన్న వర్తమానం మనం చాలా రోజుల ముందు విన్నాం కదా. యేసు రక్తంలో కడగబడ్డం, బాప్తిస్మాన్ని పొందడం, వాక్యమైన ఉదక స్నానం చేత మనం ప్రతిదినము కడగబడడం, శుద్ధీకరించబడ్డం, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడ్డం, మనసబడ్డం. ఈ అనుభవాన్ని మనం ధ్యానం చేసాం. అయితే మరొక మాటను దానికి జోడించి మీకు చెప్పాలని ఆశపడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని ఎదుట దేవుని వలన ఘనత, మెప్పు, మహిమ నువ్వు పొందుకోవాలంటే కనుక నీలో ఖచ్చితంగా ఉండాల్సిన ఒక అనుభవం పరిశుద్ధత. దానికోసం ఏం పోగొట్టుకోవడానికైనా, దానికోసం దేన్ని వదులుకోవడానికైనా, దానికోసం ఏమి సహించడానికైనా, దానికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా తెగించగలిగిన వాడే పరిశుద్ధుడు. దేవుని ఎదుటి ఘనతను మెప్పును పొందుతాడు. పరిశుద్ధులు తమ్మును తాము ఉపేక్షించుకుంటారు, పరిశుద్ధులు తమ్మును తాము పరీక్షించుకుంటారు. పరిశుద్ధులు అంటే ఎవరో తెలుసా? ఈడు బాలేదురా, ఈడు బ్రతుకు బాలేదురా, ఈడు సరిగ్గా లేడురా, ఈడు సరైనోడు కాదురా, ఈడు అన్ఫిట్, ఈడు పరలోక రాజ్యానికి పోడు, ఈడు అసలు మందిరానికి రావడానికి యోగ్యుడు కాదు. నా మాటలు అర్థమవుతుందా? ఇలా అవతల వారిని విమర్శించేవాడు పరిశుద్ధుడు కాదు. నేను కరెక్టేనా, నేను సరైన దాన్నేనా, నేను సరైన వాడినేనా, ఈ మాట మంచిదేనా, ఈ ఆలోచన సరైనదేనా, నేను ఇది చేయదగిందేనా, నా దేవుడు మెచ్చేదేనా, నా దేవుడు కనపరిచేదేనా, నా దేవుడు కోరుకుందేనా, నా దేవుడు నా నుంచి ఆశించేదేనని అనునిత్యము, ప్రతినిత్యము, అహర్నిశలు కూడా వాళ్ళను వాళ్ళు పరీక్షించుకుంటా ఉంటారు పరిశుద్ధులు. పరిశుద్ధులు తమ్మును తాము ఉపేక్షించుకుంటారు, పరిశుద్ధులు తమ్మును తాము పరిశీలించుకుంటారు, పరిశుద్ధులు తమ్మును తాము కాపాడుకుంటారు. ఏంటంట? పరిశుద్ధులు ఏం చేస్తారు? వాళ్ళు కాపాడుకుంటారు. విగ్రహారాధన చేయకుండా, విగ్రహార్పితాలు తినకుండా, లోకాచారములను పాటించకుండా, లోక స్నేహం చేయకుండా. నా మాట అర్థమవుతుందా? పెద్దగా సమయం లేదు కాబట్టి వాటిని చూపించే ప్రయత్నం చేయట్లేదు. చూద్దాం ఒకసారి అవకాశాన్ని బట్టి. సరే, ముందుకు వెళ్ళిపోదాం, అంతగా టైం లేదు కాబట్టి. ఎవరికి ఘనత, ఎవరికి మెప్పు, ఎవరికి దేవుని ఎదుట దేవుని వలన మహిమ అంటే గనుక పరిశుద్ధులకు మాత్రమే. యోసేపును, దానియేలును మనం ఏం చేసామంట? ఒక ఉదాహరణగా చూసాం. మొదటి పరిశుద్ధత, మొదటి పరిశుద్ధులకే అయితే గనుక రెండవ చూద్దాం. రెండవ ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము మొదటి వచనంలోని మాటలు ఇలా ఉన్నాయి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. నాకేమిచ్చినా ఏముందయ్యా, అన్ని దమస్కు వాడైన ఎలియాజరుకే కదా, అతనే కదా నా ఇంటికి ఆస్తికి కర్త అయ్యేదని చెప్పని అబ్రాము బాధపడుతుంటే, నాకు సంతానం లేదు కదా అని అబ్రాము అనుకుంటా ఉంటే, అతడు కాదు నీ వారసుడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు అవుతాడని చెప్పని వెలుపులకు తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి వాటిని లెక్కబెట్టు, వాటికంటే విస్తారమైన సముద్ర తీరముందున్న ఇసుక రేణువులు లెక్కబెట్టు, వాటిని మించిన సంతానాన్ని నీకు ఇస్తానని దేవుడు వాగ్దానాన్ని చేశాడు. ఆకాశం వైపుగా చూపించి ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువ అని చెప్పిన సంతానం ఆత్మ సంబంధమైన సంతానం అయితే గనుక, ఇసుక రేణువులను చూపించి సముద్ర తీరమందున్న వాటి వైపు చూపించి వీటికంటే ఎక్కువగా ఇస్తున్న సంతానం తన శరీర సంబంధించిన
సంతానం. అలాంటి ఒక వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షం అవడం, ఉన్న ఒక్క కొదువ కొరత తీరిపోయేట్టుగా దేవుడు వాగ్దానం చేయడం, నీ బహుమానం అత్యధికమైందని చెప్పడం కదా. ఎందుకు అసలు ఇంత ఘనత? అసలు అంతమంది ఆత్మీయ సంతానమా? అంతమంది శారీరక సంతానమా? ఎందుక ఘనత? ఎందుక మెప్పు? ఎందుకు అలాంటి ఒక మహిమ? దేవుని వలన దేవుని ఎదుట అబ్రహాము కలిగిందయ్యా అంటే కనుక మనం చూడగలిగితే కనుక ఇవి జరిగిన తరువాత అన్న మాట రాయబడి ఉంది కదా. ఏం జరిగిన తర్వాత? ముందు అధ్యాయంలో 14వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక వద్దు అనుకొని వదిలేసి వెళ్ళిపోయిన, చిన్నప్పటి నుంచే అన్నీ తానై తండ్రిగా పెంచినప్పటికీ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైన వయసులో అబ్రహాముకు తోడుగా ఉండాల్సిన అలాంటి ఒక పరిస్థితిలో కూడా అబ్రహామును వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయిన లోతును తన భార్యను తన కుటుంబాన్ని సొదొమ గొమొర్రా మీదకు యుద్ధానికి వచ్చిన కొందరు రాజులు చెరగొనిపోతున్నారన్న సంగతి తప్పించుకున్న వారిలో ఒకరు వచ్చి అబ్రహాముకు తెలియజేశారంట. అయ్యా ఇదిగో ఇలా పలానా నీ తమ్ముడు, పలానా నువ్వు కొడుగ్గా పెంచిన లోతు కష్టంలో ఉండని చెప్పగానే అబ్రహాము తన ఎంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంటేసుకుని వెళ్ళి తను వద్దనుకున్నా, నాకు అక్కర్లేదనుకుని వదిలేసి వెళ్ళిపోయిన ఆ ఒకటి కోసం పోరాడి ఏం చేశాడంట? వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొని వస్తున్నాడు. మెల్కీసెదెకుని ఎదుర్కోవడం, అతనికి దశమ భాగం ఇవ్వడం, రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం, మెల్కీసెదెకు అబ్రహామును దీవించడం, ఆ తర్వాత సొదొమ రాజు అయ్యా మనుషులు నాకు ఇచ్చి ఈ సొమ్ము అంతా నువ్వే తీసేసుకో అంటే కనుక ఒక నూలు పోగు కూడా నాకు అక్కర్లేదని అన్ని అక్కడ వదిలేసి వచ్చేయడం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై ఈ రీతిగా అతన్ని దీవించినట్టుగా, అతన్ని గణపరచినట్టుగా, ఇలాంటి మహిమ దేవుని వలన అబ్రహాముకు కలిగినట్టుగా మనం చూస్తున్నాము. ఈ మాట నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి? మొదటి ప పరిశుద్ధులకి, రెండవ ప పోరాడే వారికి. ఏంటంట చెప్పాలి? రెండో పాయింట్ అంట వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయిన లోతును మళ్ళీ తిరిగి తేవడం కోసం. నా మాట అర్థమవుతుందా? ఇక నువ్వు నాకు అక్కర్లేదు అనుకున్నా అతన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావడం కోసం అబ్రహాం ఏం చేశారంట? 318 మందిని వెంట పెట్టుకొని పోరాడాడు. ఒక మాట చూద్దాం ఒకసారి. ఈ మాటలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనంలోని మాటలు. అబీగైలు మాట్లాడుతుంది ఈ మాటలన్నీ చూద్దాం. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇచ్చును. చాలా రోజుల క్రితం ఎస్తేరు గ్రంథ ధ్యానాల్లో 40 రోజుల్లో పోరాటాన్ని గురించి ఒక శీర్షికనే ఇంచుమించుగా ఒక 7 నుంచి 8 వరకు కొన్ని వర్తమానాలు మనం వింటూ వచ్చాం. సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములు, ఒక సైన్యం పరలోకంలో ఉంటే ఇంకో సైన్యం ఎక్కడుంది? భూలోకంలో ఉంది. అదే సంఘము కదా, అదే నీవు నేను. ఇలా మాట్లాడుతూ విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు అన్న మాట దగ్గర విశ్వాసములకు కర్త అన్న దగ్గర సేనాధిపతి అన్న మాట రాయబడి ఉంది. ఆయన సేనాధిపతి అయితే ఆయన సైన్యం నువ్వు నేనే. కీర్తన గ్రంథంలో కూడా కొన్ని మాటలు ఆ రోజు మనం చూసాం. ఒకసారి కీర్తన గ్రంథం 144 కీర్తన మొదటి వచనంలోని మాట మనం చూస్తే నిర్గమకాండం 12:41లో యెహోవా సేనలు అన్న మాట కనపడుతుంది. కీర్తన గ్రంథం 144 కీర్తన చూద్దాం ఆ మాటలు. అక్కడ మొదటి వచనంలో నా ఆశ్రయ దుర్గముకు యెహోవా సన్నిధింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేలకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఇలా ఈ మాటలు మనం చూసుకుంటూ వెళ్తే కనుక ఇంకా చాలా మాటలు మనకు కనపడతాయి. మనం పోరాడేది రక్త మాంసాలతో కాదు, అధికారులతో, ప్రధానులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాటము. పోరాడే వారిని మనము దేవుని సైన్యము. ఈ మాటలు ఆధారం చేసుకొని మనము 6 రోజులు వరుసగా పోరాటాల గురించి ధ్యానం చేసాం కదా. ఈ మాట మీకు అర్థం కావాలి. ఆయన మన పక్షంగా యుద్ధం చేసేవాడు. మన దేవుడు ఎవరంట?
దేవుడు మన పక్షముగా యుద్ధం చేసేవాడు, యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసును అని. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించునని. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును అని. యుద్ధము యెహోవాదే. ఈ మాటలు మనం చాలా చూస్తాం. అప్పుడు మనం ధ్యానం చేస్తా కూడా, వడగండ్ల చేత చచ్చిన వారు కత్తివాత వారు చంపిన వారి కంటే ఎక్కువ మందని, వారిలో ఒక్కడు కూడా తప్పించుకోలేదని, వారిలో ఒక్కడైనా కూడా మిగలలేదని, వారందరూ కూడా మృత కళేబరములై పడున్నారని, ఇలా ఎన్నో మాటలు ధ్యానం చేశాను. నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తానంటే, పూర్తిగా దేవుని చేతికి వదిలేయాల్సిన యుద్ధాలు కొన్ని ఉన్నాయి. అయితే నువ్వు స్వతహాగా నీ సొంతగా పోరాడాల్సిన యుద్ధాలు కూడా ఆశలతో, బలహీనతలతో, కోరికలతో, శరీరంతో, పాపంతో, అపవాదితో, అబద్ధ బోధలతో నువ్వేం చేయాలి? నువ్వే పోరాడాలి. అయితే నేను నిలబెట్టేది, నిన్ను గెలిపించేది, నీకు సమయోచితమైన సహాయాన్ని దయచేసేది, నీకు ఆలోచన చెప్పేది అన్నీ దేవుడే. కానీ నువ్వు పోరాడాల్సిన పోరాటాలు కొన్ని ఉన్నాయి. నువ్వు పోరాడాలి. అర్థమవుతుందా? మొదట పరిశుద్ధులకే దేవుని ఎదుట దేవుని వలన ఘనత, మెప్పు, మహిమ అని మనం విన్నాం. రెండవదిగా పోరాడే వారికే దేవుని వలన ఘనత, మెప్పు, మహిమ. నీ పక్షంగా పోరాడే దేవుడు ఆయన చేతికి పూర్తిగా అప్పగించాల్సిన వ్యాజ్యాలు కొన్ని ఉన్నాయి. అయితే ఆయన పక్షముగా నువ్వు చేయాల్సిన యుద్ధాలు కూడా చెప్పాలి. ఆయన పక్షముగా నువ్వు పోరాడాల్సిన యుద్ధాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా శిశువుగానే, ఇంకా పాలు తాగే పిల్లలుగానే, ఇంకా వయస్సుకు రాని వారిగానే మీరు మిగిలిపోవడాన్ని బట్టి, మీరు ఉండిపోవడాన్ని బట్టి దేవుని దగ్గర ఎలాంటి మహిమ, ఘనత, మెప్పు మీరు పొందకపోవడమే కాదు, అసలు ఈ కథన రంగంలో ఎక్కువ రోజులు కూడా మీరు ఉండరు. నా మాట అర్థమవుతుందా? ఇంకా మీకు అర్థం కావడం కోసం సింప్లిఫై చేసి చెప్తున్నా. నువ్వు నేను ఎవరని చెప్తున్నాము? సైనికులము. అర్థమవుతుందా? యుద్ధ భూమిలో మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం, పోట్లాడుతున్నాం. మనము యెహోవా పక్షముగా యుద్ధములు చేయవలసిన వారము. మనము యెహోవా సేన. నువ్వు కథన రంగంలో ఉండి కూడా ఆ నిపుణత లేక, ఆ పోరాడే పటిమ లేక, నువ్వు ఇంకా ఆ కథన రంగంలో యుద్ధ భూమిలో కూడా ఇంకా శిశువులాగే, ఇంకా పిల్లోళ్ళలాగే అలాంటి ఒక మనస్తత్వంతో నువ్వు ఉండడాన్ని బట్టి నువ్వు ఎక్కువ రోజులు బతుకున్నావు అని చెప్తున్నా. అంటే ఎక్కువ రోజులు భక్తులు నువ్వు నిలబడలేవు. ఇష్టం పుట్టించి ప్రయాణికి నువ్వు రాకపోతే, చాలా రోజుల ముందు దైవజనులు కూడా ఒక వర్తమానం చెప్పారు కదా, గొర్రె పిల్ల అనుభవం నుంచి గొర్రె పిల్ల అనుభవం దాకా నువ్వు ఎదకపోతే, ఇంకా అయ్యా చిన్న గొర్రె పిల్లని నేను వేసయ్యా, మెల్లమెల్లగా నన్ను నడిపించయ్యా అన్న పాట పడే అనుభవంలో నువ్వు ఉంటే కనుక రానున్న రోజుల్లో పరిస్థితులు చాలా 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 విపరీతంగా మారిపోతాయి. జస్ట్ రిజర్వేషన్లు పోవడం కాదు, ఉద్యోగాలు పోవడం కాదు, ఆస్తులు ఆగేసుకోవడం కాదు, ప్రాణాలు తీసేయచ్చు. నా మాట అర్థమవుతుంది. ఇంకా నానా విధాలుగా చిత్రహింసలు గురి చేయొచ్చు. కానీ వీటన్నిటిని తట్టుకునేవాడు సైనికుడే, కానీ శిశువు, పిల్లోడు, పాలు తాగేవాడు తట్టుకోలేడు. సంఘం అంతటిని, సార్వత్రిక సంఘాన్ని ఒక సైన్యంగా, వ్యూహిత సైన్య సమబేకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహం కలిగిన సైన్యంగా సంఘాన్ని మార్చాల్సిన, తీర్చిదిద్దాల్సిన బాధ్యత మాదైతే, శిశువులుగా ఉన్న మీరు సైన్యంగా ఎదగాల్సిన ఆ బాధ్యత మీ మీద ఉంది. మీరు ఇంకా క్రీస్తును గూర్చిన మూలోపదేశం అని చెప్పబడుతున్న అక్కడే ఆ మూల పాఠాల దగ్గరే, అక్కడే ఆ పాల దగ్గర ఆగిపోతే కనుక వాటిని దాటి వస్తేనే మీరు ఎవరవుతారు? సంపూర్ణులు అవుతారు కదా. చాలా రోజుల ముందు ఈ వర్తమానం కూడా మనం ధ్యానం చేసాం. క్రీస్తును గురించిన మూలోపదేశము, పునాది వేయబడిన పునాదిని దాటి మీరు ముందుకు సాగిపోతేనే మీరు సంపూర్ణులు, పరిపూర్ణులు అవుతారు. ఇంకా మీరు పాలు తాగే పిల్లలానే ఉంటే కనుక రానున్న రోజుల్లో మీరు అసలు భక్తి చేయలేరు. రానున్న రోజుల్లో మీరు అసలు భక్తిలో నిలబడలేరు. ఎవరికి దేవుని వలన ఘనత, మెప్పు, మహిమ అంటే కనుక మొదటిది పరిశుద్ధులకు, రెండవదిగా పోరాడే మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. నా ఏలిన వాడవకు నీవు యెహోవా యుద్ధములను
చేయుచున్నావు అన్న మాట అబీగయిలు దావీదు గురించి మాట్లాడుతుంది. మనము దావీదులాగా గొలియాతు మీదకి, సంసోనులాగా ఫిలిష్తీయుల మీదకి, ఏలియాలాగా బయలు ఆషేరు ప్రవక్తల మీదకి, మోసేలాగా ఫరో మీదకి, గిద్యోన్లాగా మిద్యాను మీదకి, ఫినెహాసులాగా పాపం మీదకి, అబద్ధ బోధల మీదకి, అపవాది మీదకి, వాడి తంత్రముల మీదకు పోరాడడానికి పోవలసిన వారిగా ఉన్నాము. అలా నువ్వు పోరాడగలిగినప్పుడే దేవుని వల్ల నీకు ఘనత, మెప్పు, మహిమ కలుగుతుంది. మొదటి పరిశుద్ధులకే, రెండవ పోరాడే వారికే, మూడవ చూద్దాం. కీర్తన గ్రంథం 99వ కీర్తన 6వ వచనము. ఏంటంట? ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు, మరణించిన తరువాత కూడా ప్రార్థించిన హేబేలు ఉన్నాడు, ఏలియా కదా. 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా, ఆ తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత మోపైన వాన కురిసేటట్టుగా ప్రార్థన చేసిన ఏలియా ఉన్నాడు, అబ్రహాము, ఇలా ఎందరో భక్తులు ఉన్నారు. కానీ విశేషముగా ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను అన్న మాట దేవుడు రాయించడానికి గల కారణం ఏంటి? వీళ్ళందరూ కూడా వారి వారి పని చేస్తూ ప్రార్థించిన వారు. కానీ సమూయేలు జీవితాన్ని ఒకసారి మనం చూసినట్లయితే కనుక సమూయేలు పని మొత్తం ప్రార్థన చేయడమే. అర్థమవుతున్న మాట? భక్తులు అందరూ కూడా వారి పనులు వారు చేస్తూ ప్రార్థించారు. భక్తుడైన సమూయేలు మాత్రం తన పనే ప్రార్థనగా పెట్టుకున్నాడు. నువ్వు అలసిపోయి ప్రార్థన ఆపేయడం ఒక వంతు కదా, ఒక అనుభవం. అయితే ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం. సౌలును గురించి నువ్వు ఇంకెన్ని రోజులు దుఃఖపడతావని చెప్పని సౌలు పడిపోయింది ఈ సమయంలో తెలుసుకున్నది మొదలు ప్రార్థన చేయడం, ఏడవడం, సౌలు గురించి దుఃఖపడమే సమయంలోకి పని అయిపోయింది. ఇక ప్రార్థన సమయంలో ఆపట్లేదు. దేవుడే సమయంలో దర్శించి ఇంకెన్ని రోజులు సౌలు గురించి నువ్వు దుఃఖిస్తావు, నేను వేరొకరిని కోరుకున్నాను లే అని చెప్పాడు. నా మాట అర్థమవుతుందా? ప్రార్థన అలసిపోయి నువ్వు ఆపేయడం కాదు, ప్రార్థన దేవుడే దిగి వచ్చి నేను దర్శించి ఆయన ఆపడం. అంటే దానికి ఒక స్థాయి ఉంటుంది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసిన వారు ఎవరున్నారంట? సమూయేలు ఉన్నాడు. ఎందుకు? ఎందరో భక్తులున్నా కూడా ఆయన నామం బట్టి ప్రార్థన చేసిన వారిలో సమూయేలు ఉన్నాడు అనే ఘనత, మెప్పు, మహిమ దేవుని వలన దేవుని ఎదుట ఈ వ్యక్తికి, సమూయేలుకు, భక్తునికి కలిగిందయ్యా అంటే కనుక దానికి గల కారణం అతని ప్రార్థన జీవితం. ఏంటంట? అతని ప్రార్థన జీవితం. ఎవరికి దేవుని వలన ఘనత, ఎవరికి దేవుని వలన మెప్పు, ఎవరికి దేవుని వలన దేవుని ఎదుట ఆయన ఇచ్చు మహిమ అంటే కనుక మొదట పరిశుద్ధులకే, 2 పోరాడే వారికే, 3 ప్రార్థించే వారికే. 3 ఏంటంట? ఎవరికి ఘనత, ఎవరికి మెప్పు, ఎవరికి మహిమ అంటే కనుక ప్రార్థించే వారికే. మోసగాడు గొప్పవాడి కావడానికి గల కారణం ఏంటి? రాత్రంతా దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాడు, ప్రార్థించాడు. మోసగాడైన యాకోబు గొప్పవాడిగా పిలువబడుతున్నాడు. ఈ బావి నీళ్లు మాకు తాగడానికి ఇచ్చిన మన పితరుడైన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని సమరయ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతుంది. నా మాటలు అర్థమవుతుందా? ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో మనం ధనులుగా, గొప్పవారిగా ఎంచే చాలా మంది భక్తులు వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుని చేత ఆ రీతిగా గణపరచబడ్డారు. దేవుని చేత ఆ రీతిగా వారు ఆ మెప్పును, మహిమను పొందుకున్నారు. మనం చూడగలిగితే సమయం లేదు కాబట్టి ఎక్కువగా వాటిని చూపించట్లేదు. కానీ యాకోబు ప్రార్థన గురించి మాట్లాడాము. యెహోషువ ప్రార్థన కదా, ఒక రోజంతా కూడా సూర్యుడు అస్తమించకుండా యెహోషువ ప్రార్థన చేశాడు. హన్నా ప్రార్థన, ఆ తర్వాత ఎబ్బేజు ప్రార్థన. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాల్లోని మాటలు చూద్దాం త్వరగా. నాలుగవ అధ్యాయము 9-10 వచనాలు.
ఎబ్బేజు ఆ, సహోదరుల కంటే ఆ, ధనము పొందిన వాడై ఉన్నాడు. ఆ, పేదల పరి ఇతని కంటే ఆ. అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాడు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడంట. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను కదా. అతని సహోదరులందరిలో అతను ఎవరంట? ఘనతను పొందుకున్న వాడు. సరే, సాధ్యమైతే ఇక సమయం అయిపోయింది కాబట్టి నేను మిగిలిన విషయాలు రేపు తెలియడానికి ప్రయత్నం చేస్తాను. 5 పాలు గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఎవరికి ఘనత, ఎవరికి మెప్పు, ఎవరికి మహిమ అంటే కనుక మొదటిది ఏం చెప్పాను? పరిశుద్ధులకే అని చెప్పాను. రెండోది ఏం చెప్పాను? పోరాడే వారికి అని చెప్పాను. ప్రస్తుతానికి 2 గురించి ధ్యానం చేసాం కాబట్టి రేపటి రోజున మిగిలిన 3 పాలు గురించి ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రార్థించేవారు ఇక మిగిలిన 2 పాలు గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.